వెల్కమ్ టు ఫుడ్ థ్రిల్స్. ఈరోజు మనం మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మస్క్ మిలన్ని చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దానిలో ఉన్నటువంటి పిక్కల్ని పక్కన పెట్టేసి తొక్కను మొత్తం కూడా తీసుకొని చక్కగా పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాము. ఈ విధంగా మంచిగా ఓపెన్ చేసి తర్వాత అందులో ఉన్నటువంటి ఆ సీడ్స్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇలా పక్కన పెట్టాక దీని నుంచి తొక్కను వేరు చేసేద్దాం. చూస్తున్నారా ఎలాగా? ఈ విధంగా మనం ఆ స్కిన్ని తీసేసాక చక్కగా పీసెస్ కట్ చేసుకొని ఆ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి మిక్సీ జార్లో ఎలా వేస్తున్నామో ఈ విధంగా మిక్సీలో వేసుకున్నాక ఇప్పుడు మనం దీనిలో ఇంకా ఏం యాడ్ చేయాలంటే పంచదారని కాస్త ఎక్కువగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీకు నచ్చినంత వేసుకోండి. దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక ఈ జ్యూస్ని మనం చక్కగా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవడమే. ఒక గ్లాసులో వేసుకొని కొద్దిగా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకుందాము. చూడండి ఎలా వేసుకుంటున్నాము. ఇదిగోండి ఐస్ క్రీమ్ మౌల్స్. ఇది ఏదైనా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ మౌల్ తీసుకోండి. ఏ షేప్లో ఉందైనా సరే దానిలో కొద్దిగా నింపుకోవాలి. ఇలా కొద్దిగా నెమ్మదిగా నింపుకున్నాక చక్కగా దానిపైన ఉన్నటువంటి ఆ స్టిక్స్ని కూడా పెట్టేసి కవర్ చేసి ఒక 8 to 10 అవర్స్ రెఫ్రిజిరేటర్లో మనం పెట్టేసుకోవాలి. తర్వాత ఆ 8-10 అవర్స్ తర్వాత వాటర్లో మనం ఆ ఐస్ క్రీమ్స్ని మౌల్స్ని సపరేట్ చేయడానికి వాటర్లో పెట్టుకోవాలి. ఇలా వాటర్లో పెట్టుకోగానే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు ఎంత చక్కగా వచ్చాయి ఐస్ క్రీమ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా కూడా ఉంటాయి మనం బయట తీసుకునే ఐస్ క్రీమ్స్ కంటే. పిల్లలు చక్కగా తింటారు ఎంజాయ్ చేస్తూ. ఈ సమ్మర్లో మనకు దొరికినటువంటి ప్రతి ఫ్రూట్తో మనం చక్కగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మరి అయితే నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.